వీడేంటి చాలా కాలం తర్వాత ఫోన్ చేస్తున్నాడు. హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావు? నీ వాయిస్ విని ఎంత కాలమైందిరా. ఏం చేస్తున్నావే? డార్లింగ్, ఏం చేస్తున్నావేనా? ఎప్పుడు నేనే ఫోన్ చేయాలి, నువ్వు చెయ్యవు కదా. సరే, ఏంటి విషయం? చాలా కాలం తర్వాత ఫోన్ చేసావు. అవును, నీకు నీ వర్కే ముఖ్యం కానీ ఈ ఫ్రెండ్ ముఖ్యం కాదు. అది కాదు, వర్క్ బిజీ కదా, నీకు తెలుసు కదా. నువ్వు మంచివాడివని, స్నేహానికి ప్రాణమిచ్చే స్నేహితుడు నాకు దొరికాడని రోజు ఎన్నిసార్లు నిన్ను తలుచుకుంటానో తెలుసా? సర్లే సర్లే, క్లాస్ వద్దులే గాని విషయం ఏంటో చెప్పు. పెళ్లికి ముందు అస్తమానం మనం కలిసేవాళ్ళం. పెళ్లి తర్వాత నా దగ్గరికి రావడమే నువ్వు తగ్గించేశావు. అంటే దాంతో పెళ్లికి ముందే పరిచయం ఉందన్నమాట ఈయనకి. ఒకసారి కలుద్దాంరా, నిన్ను చూడాలని చాలా ఆశగా ఉంది. ఓకే. ఎందుకుండది? పరాయి ఆడదని మొగుడంటే నీలాంటి వాళ్ళకి ఎక్కడ లేని ఆశలు పుట్టుకొచ్చేస్తాయి. నా మొగుడు దొరికినట్టున్నాడు దీనికి. అయినా నీ సంగతి కాదు, ముందు ఈయన సంగతి చెప్తాను. సరే సరే, ఓకే, ఇంక చాలు. ఉంటాను, బాయ్. బాయ్ డార్లింగ్, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. ఐ లవ్ యూ టూ. బాయ్, గుడ్ నైట్. అంత మిస్ అయిపోతున్నారన్నమాట దాన్ని. ఏంటే? ఎవరి ఫోన్లో? నా ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్ ఏంటి? బుకాయించకండి. నేను మీ కాన్వర్సేషన్ మొత్తం విన్నాను. ఏం విన్నావు? పెళ్లికి ముందు మీ ఇద్దరికి పరిచయం ఉన్న దాని గురించి, పెళ్ళైన తర్వాత మీరిద్దరూ ఒకరినొకరు బాగా మిస్ అయిపోతున్న దాని గురించి మొత్తం మొత్తం విన్నాను. పిచ్చా నీకు? నాకు పిచ్చే. నేను పిచ్చిదాన్నే కదా, అందుకే మీరు నన్ను ఇలా మోసం చేస్తున్నారు. మీరు నన్ను ఇష్టపడని దానికి ఇంతకాలం నేను లావుగా ఉన్నానని కారణం అనుకున్నాను. కాదు, అసలు కారణం ఇదని తెలుసుకున్నా. అది కాదే, నేను ఫోన్ లో మాట్లాడి. దేవుడు, నా సంసారం బుక్కి పాలైపోతుందిరా దేవుడా. ఆపవే, ఆపు. అరిచావంటే మూతి మీద ఒక్కటి గుద్దుతాను. అంటే దానికోసం నన్ను కొట్టే వరకు వచ్చారన్నమాట. ఇంక నాకు నీకు దండం పెడతానే. అరవకే, అందరూ వచ్చేస్తారు. రానివ్వండి, అప్పుడైనా మీ బాగోతం ఏంటో అందరికి తెలుస్తుంది. నాకు జరిగిన అన్యాయం ఏంటో తెలుస్తుంది. అసలు ఇది ఎవరితో కూడా బయటకు వస్తుంది. వస్తాయి. ఇది అది కాదే, వాడు అబ్బాయి. వాడు? ఆహా, నా చెవిలో ఏమైనా కాలీఫ్లవర్లు కనపడుతున్నాయా? నా చెవులతో నేను విన్నాను. అది ఆడ గొంతు, ఖచ్చితంగా అది ఆడదే. అది కాదే బాబు, వాడు అబ్బాయి. నా చిన్నప్పటి క్లాస్మేట్, కానీ గొంతు మాత్రం అమ్మాయి గొంతులా ఉంటుంది. ఒక నిమిషం నేను వీడియో కాల్ చేస్తాను, అప్పుడు నీ డౌట్ మొత్తం క్లియర్ అయిపోతుంది. హలో ఆది, ఏంట్రా వీడియో కాల్ చేసావు? నన్ను చూడాలనిపించిందా? నీ మొహం. నాకు కాదురా, నీ గొంతు విని నేనెవరో అమ్మాయితో మాట్లాడుతున్నాను అనుకుని నా భార్య నన్ను హింసిస్తుంది. ఇదిగో మాట్లాడు, చూడు. హలో సిస్టర్. హాయ్. ఇప్పటి వరకు ఫోన్ లో మాట్లాడింది నాతోనే. అవునా? మరి గొంతేంటి అలా ఉంది? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టివ్. వాడు చాలా మంచోడు సిస్టర్. బాయ్. థ్యాంక్ యూ బ్రో. బెటర్ ఫుల్. సారీ. ఏమే, నేనెవరో అమ్మాయితో మాట్లాడుతున్నాను అంటేనే నా కాపురం నాశనం అయిపోయింది బాబోయ్ బాబోయ్ అని ఓ గోల పెట్టేశావు. కానీ ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకురాకపోతే నాకు డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోతానని మా అమ్మతో ఛాలెంజ్ చేసావు. అంటే గెలుస్తానన్న నమ్మకం నాకుంది కాబట్టి ఛాలెంజ్ చేశా. సపోజ్ నువ్వు ఛాలెంజ్లో ఓడిపోయి నాకు విడాకులిచ్చి వెళ్ళిపోయే పరిస్థితి వస్తే, మా అమ్మ నాకు మళ్ళీ వేరే అమ్మాయితో పెళ్లి చేస్తే? నేను ఓడిపోనండి, ఓడిపోను. ఒకవేళ ఓడిపోతే ఏం చేస్తావు అంటున్నాను. ఏమండి,
నేను ఛాలెంజ్ లో ఓడిపోయినంత మాత్రాన నన్ను వదిలేస్తారా? వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని మీ చేతులు పట్టుకొని బతిమాలతావా? వేరే దాని మెళ్ళో తాళి కట్టే అవకాశం లేకుండా ఈ 2 చేతులు నరికేస్తా. పట్టుదలతో పందెంలో గెలిచి మిమ్మల్ని సొంతం చేసుకుంటానే కానీ ప్రాణం పోయినా మిమ్మల్ని నేను వదులుకోను. మరి మా అమ్మ? ఈ విషయంలో అత్తయ్య గారే కాదు, ఆ దేవుడే వచ్చి దిగి చెప్పినా తగ్గేదే లేదు. నేను చచ్చేంత వరకు ఈ గుండమ్మ ఆదిత్య భార్య, ఆదిత్య ఈ గుండమ్మ భర్త, అంతే. ఇది ఫిక్స్. ఏంటలా చూస్తున్నారు? నన్ను కాదనే సెకండ్ థాట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? చే కొండలా నువ్వు ఉండగా నాకు ఇంకొక అమ్మాయి ఎందుకే? వద్దు. ఇంకా ఈ టాపిక్ వదిలేద్దాం. భోంచేద్దామా? సరే పదండి. వామ్మో. ఏమండి వస్తున్నారా? వస్తున్నా. ఏమే గుండు, అంతా ఓకే కదా? ఓకే అంటే అదే ఇవాళ గెస్ట్లు వస్తున్నారు అన్నాను కదా, మర్యాదలన్నీ జరగాలి అంటున్నాను. మీకు చెప్పాను కదా, వాళ్ళ కోసమే ఇదంతా చేస్తున్నాను. వచ్చి 1కి 10 సార్లు చెప్పిందే చెప్పకపోతే కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. ఏంటి హెల్పా? అంటే ఈ ఆది నీతో పాటు కిచెన్లో వంట చేయాలంటున్నావా? వంట చేయమనట్లేదు. ఇదిగోండి, నేను చేస్తుంటే పక్క నుండి అవి ఇవి అందిస్తూ ఉంటే సరిపోతుంది. ఈ వంటింట్లో ఉండి నీకు సాయం చేయడం మా అమ్మ చూస్తే అప్పుడు ఉంటుంది నాకు. ఇలా అమ్మకి భయపడేవాడు పెళ్ళెందుకు చేసుకోవడం? ఏంటే ఏమన్నావు? అయ్యో ఏం లేదండి, ఏం లేదు. లేదు, ఏదో అన్నావు. నా గురించి ఏదో అన్నావు. లేదు, నేనేం అనలేదు. ఇదిగో, నువ్వు నా గురించి ఏదో అన్నావు, ఏదో కామెంట్ చేసావు కదా. ఏంటో చెప్పు చెప్పు. నేనేం అనలేదండి. లేదు. నీకు ధైర్యం ఎక్కువ కదా, ఎందుకు భయపడతావు? చెప్పు ఏమన్నావు, చెప్పు ఏమన్నా. సారీ, నేనేం అనలేదు. ఉసై ఇట్రా. ఆదికి గుండం అంటే ఇష్టం లేదంటారు కదా, అటు చూడు, కిచెన్లోనే మొదలు పెట్టారు రొమాన్స్. నిజంగా నేనంటే భయం కదా నీకు? గుడ్ గర్ల్. ఆ భయం అలానే మెయింటైన్ చేయి, ఓకే? దాన్ని ఏడిపించి నేను ఆనందపడాలనుకున్నాను, కానీ అదే నేను ఏడిపించి సుఖపడుతుంది. దీన్నే ఫేట్ అంటారు. గుడ్ గర్ల్. గుండమ్మా, ఓ అది బాగుంది కదా. కానీ ఇలాంటి కలర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కదా నాన్నమ్మ. అలాగే try చేస్తూ వినపడ్డం ఉంటాను లేదు. అవునవును. వీళ్ళెప్పుడూ ఇంతే, వీళ్ళు మారరు. ఈ భయం ఇలాగే ఉండాలి. మనవడా, ఎస్. నువ్వేంటి ఇక్కడ? అది అంటే ఏంటి మాణిక్యం గారు, ఏంటి ఇక్కడ ఉన్నారు? ఏమి లేదబ్బాయ్, మనవడు కిచెన్ లో ఉంటేను. అవునరా, నువ్వెక్కడున్నావేంటి? అంటే అది మామయ్య గారు గెస్ట్లు వస్తున్నారు కదా, ఇవాళ వాళ్ళకి ఏం వండాలో ఎలా వండాలో ఆయన చెప్తున్నారంతే. ఓహో, ఎలా వండాలో కూడా మనవడే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడన్నమాట. అవును, మీరేం దాన్ని సాగదీయకండి, ఎలా వండాలో చెప్పడానికే వచ్చాను. ఇదిగో గుండు, వాళ్ళిద్దరికి అటుకుల పాయసం అంటే చాలా ఇష్టం, అది మాత్రం మిస్ అవకే. గుణమ్మా, హలో, అటుకుల పాయసం అంట మిస్ అవ్వకే. అమ్మా, వంటలు బాగా చేయమ్మా. అలాగే మామయ్య గారు. మామయ్య, ఏంటమ్మా, ఏమైంది? అటుకులు అయిపోయాయి మామయ్య. అటుకులు అయిపోయాయా? లోకేశ్వరి, లోకేశ్వరి,
ఏంటి మావయ్య గారు? అటుకులు కావాలంటమ్మా, బాబీతో చెప్పి తెప్పించు. ఓ, ఆయన ఇంట్లో లేరు మావయ్య గారు. సరేనమ్మా, నువ్వే వెళ్ళి తీసుకొచ్చేసేయ్. హా? హ? ఆ, నేనా? వెళ్ళు లోకి. ఎంతసేపు అని ఇంట్లోనే ఉంటావు? బయట కాస్త అటు ఇటు తిరుగుతుంటే నీ ఆరోగ్యానికి కూడా మంచిదే. నేను వెళ్ళను, నువ్వే వెళ్ళి తెచ్చుకో. అవునా? వంట నువ్వు చేస్తావా? రాదు కదా, వెళ్ళు. ఇవాళ అటుకులు తీసుకురమ్మని చెప్పి పంపించారు. రేపు ఇంట్లో కావలసిన సరుకులు తీసుకురమ్మని చెప్తారు. వీళ్ళందరికీ నేను లోకువైపోయాను. సారీ అండి. పర్వాలేదు. హా? ఇవి గుండమ్మ నగలు కదా, అలాగే ఉన్నాయేంటి? ఏంటండి అలా చూస్తున్నారు? ఆ, ఆ, ఏం లేదండి, మీ ఒంటి మీద ఉన్న నగలు చాలా బాగున్నాయి. ఎక్కడ చేయించారో తెలుసుకుందామని. ఇవి మేం చేయించలేదండి. మా నాన్నగారి షాపులో ఎవరో తాకట్టు పెట్టారంట. చూడ్డానికి బాగున్నాయి కదా అని నేను వేసుకున్నాను. తాకట్టు పెట్టారా? మీ పేరు? కోమలి అండి. హాయ్, ఐఎమ్ లోకేష్. ఓకే. సరే, మా ఇల్లు ఇక్కడేనండి, దగ్గరే. ఎప్పుడైనా వీలైతే రండి. ఓకే, మర్చిపోకండి. తప్పకుండా. సరే, బాయ్. గుండమ్మా, నగలు తాకట్టు పెట్టావా? దొరికావే. అక్క, ఎదుగో అక్క అటుకులు. థ్యాంక్స్ లోకేశ్వరి. బాలేదా అని అక్క, మన పనులు మనం చేసుకోకపోతే ఎలా? ఈ మాత్రం దానికి థ్యాంక్స్ చెప్పాలా ఏంటి? అవును, గెస్ట్లు ఎంతసేపట్లో రావచ్చు? వస్తారు. దేనికి? ఏం లేదు, నువ్వు అటుకుల పాయసం చేయాలి కదా, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తే హడావిడి అయిపోతుందని, అంతేనే. 5 నిమిషాల్లో కావచ్చు. అవును, ఏం చేయాలన్నా 5 నిమిషాలు సరిపోతుంది. ఇదేంటి, కిరాణా కొట్టుకు పంపించినందుకు కసుబుస్సులాడుతుందనుకుంటే హ్యాపీగా మాట్లాడుతుంది. ఆదిత్య గారు, నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్స్. ఆదిత్య, ఆదిత్య, వస్తున్నా నాన్న. నాన్న, ఓ వచ్చారా? రా. హలో సార్. హలో ఆదిత్య. హౌ యూ సార్? హాయ్ సార్, బాగున్నారా? బాగున్నాను సార్. మీరు కూర్చోండి సార్ ప్లీజ్. ప్లీజ్ కమ్ ఆదిత్య. నానా, ఆ, నేను చెప్పాను కదా ఆ, నాతో కలిసి నాకు స్పాన్సర్ చేస్తున్నారని. ఆహా. ఈయన మా హలో. నాన్న. నమస్కారం సార్. నమస్కారం అండి. ఆవిడ మా అమ్మగారు. నమస్తే అండి. వీడు నా బ్రదర్. హలో. హాయ్ సార్. వాడి భార్య. ఈయన మా తాతయ్య గారు. నమస్తే. నమస్తే. మై నేమ్ ఇస్ మాణిక్యం. ఏంటండి అటు ఇటు చూస్తున్నారు? ఆదిత్య, గుండమ్మ గారు ఎక్కడా అని. గుండమ్మా, గుండమ్మా. వస్తున్నానండి. నమస్తే గుండమ్మ గారు. నమస్తే సార్. కూర్చోండి కూర్చోండి సార్. మీరేంటి సార్ నన్ను గారు అని పిలుస్తున్నారు? లేదమ్మా,
మీరు మాకంటే వయసులో చిన్నవారైనా మిమ్మల్ని మేము గౌరవించి తీరాలి. మీరు మా వాణ్ణి కలవడానికి వచ్చారా, దీన్ని పొగడ్డానికి వచ్చారా? ఆదిత్య గారితో బిజినెస్ డీల్ కోసమే అయితే ఆఫీస్కే వచ్చి మాట్లాడితే సరిపోతుంది కదమ్మా. కానీ మేము ఇంటికి రావడానికి ముఖ్య కారణం ఈవిడ్ని కలిసి అప్రిషియేట్ చేద్దామనే. అవునండి, మర్యాదలు అందుకోవడం మా అక్కకి చెందింది. మీరే కాదు, తన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే గౌరవించాల్సిందే, అప్రిషియేట్ చేయాల్సిందే. సక్సెస్ సాధించిన ప్రతి మగాడి వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు. పాత సామెతగా గుర్తుకు రావచ్చు, కానీ అది నిజమని ఈ రోజుల్లో కూడా నిరూపించారంటే దానికి కారణం మీలాంటి వాళ్ళే. మీరు ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో గెలవడం అయితేనో, ఫ్యాషన్ ఈవెంట్లో మీ హస్బెండ్కి సపోర్ట్ ఇచ్చి ఆయన విజయంలో భాగస్వామి అయితేనేం, యు ఆర్ రియల్లీ గ్రేట్. ఈ మాట అంటే మా బావగారికి కోపం రావచ్చేమో, కానీ అసలు ఆయన విజయానికి కారణమే మా అక్కండి. ఇదేంటి ఇది ఇలా అంటోంది? మనోడా మాట్లాడుతుంది మన లోకేశ్వరేనా? నాకు అదే అనుమానంగా ఉంది తాతగారు. వదిన గురించి ఇంత పాజిటివ్గా ఎప్పుడూ మాట్లాడలేదు. అదే ఆశ్చర్యంగా ఉంది. నాకు మాత్రం డౌట్గా ఉంది మనోడా, ఎందుకు ఇలా మాట్లాడుతుంది? సార్, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఇంతకీ ఎప్పటి నుంచి ఇద్దరూ టై అప్ అవ్వాలనుకుంటున్నారు? అంటే యాక్చువల్లీ సార్, కాఫీ చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. ఇదే నిజమండి, నేను వంటలు బాగా చేస్తాను, కాఫీ కూడా బాగా కలుపుతాను. ఇంటికొచ్చిన అతిథులకి ఏ లోటు లేకుండా చూసుకుంటాను. ఇదే నాకు తెలిసింది, ఇదే నాకొచ్చింది, ఇది మాత్రమే. ఇందాక మీరేదో అన్నారు, నేను డాన్స్ కాంపిటీషన్లో గెలిచి ఏదో సాధించానని, ఫ్యాషన్ షోలో నడిపించి ఆయన విజయానికి కారణమయ్యానని. అదంతా అబద్ధమేనండి. నేను లావుగా ఉన్నాను, డాన్స్ చేయాలి, డాన్సర్ అవ్వాలి అని మోటివేషన్ ఇచ్చింది మా ఆయనే. ఆయనే ఇన్స్పిరేషన్ ఇచ్చిండకపోతే నేను ఎవరో కూడా మీకు తెలిసుండేదే కాదు. ఇంకా ఫ్యాషన్ షో విషయానికొస్తే ఆయనతో పాటు పక్కనే నిలబడ్డాను కాబట్టి నాకు ఆ అప్రిసియేషన్ కూడా దక్కింది. దేవుడి పాదాల దగ్గరుండే పువ్వుకి పవిత్రత వచ్చినట్టు. నిజానికి ఆయన విజయానికి కారణం నేను కాదు. అందరూ అంటుంటారే టైం అని, అది కూడా కాదు. ఆయన కష్టం, ఆయన డెడికేషన్, సాధించాలి అని ఆయనలో ఉండే పట్టుదలే
ఆయన విజయానికి అసలైన కారణాలు, నిజమైన కారణాలు. నువ్వు ఊరుకో అక్క, పొగడ్తలంటే నచ్చదు కదా నీకు. చూసారా సార్, మా అక్క సింప్లిసిటీ. తన కష్టం గురించి మాట్లాడకుండా మొత్తం క్రెడిట్ మా బావగారికి ఇచ్చేస్తుంది.